ఒక రాయలసీమకి సంబంధించిన మంత్రి, అట్లాగే వైసీపీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ వీళ్ళిద్దరూ కూడా వైసీపీలో సిద్ధమవుతున్న రెబెల్ ఎమ్మెల్యేలతో కలిసి బెంగుళూరులో ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టారు అంటూ టీడీపీ వర్గంలో మీడియాలో ఒక రకమైనటువంటి వార్త హల్చల్ చేస్తుంది. రానున్న 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి దాదాపు 50-80 టికెట్లు సిట్టింగ్‌లకి ఇచ్చే ఛాన్సే లేదు. ఇప్పటికే 11 చోట్ల స్థానచలనాలు, టికెట్లు ఇవ్వలేని పరిస్థితులు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి సీఎంఓలో వరుస పెట్టి మీటింగులు చేస్తున్నారు. తన యొక్క ఎమ్మెల్యేలను కలుస్తున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని జగన్ కలుస్తున్నారు. రానున్న ఎన్నికల్లో వాళ్ళకి టికెట్ ఎందుకు ఇవ్వలేను, ఇవ్వకపోవడం వల్ల తాను ఎటువంటి బేరసారాలు వాళ్ళతో చేయగలము, రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎటువంటి హామీ ఇవ్వగలుగుతాం, ఏం చేయగలుగుతాం అనే దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఒక పక్క జగన్ తన ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతూ ఉండగానే బెంగళూరులో ఒక వర్గం ఇప్పటికే 40-50 ఎమ్మెల్యేల వరకు అక్కడ ఒక మీటింగ్ నిర్వహించారని, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపే చూస్తున్నారని, తెలుగుదేశం ఎక్కడెక్కడ టికెట్లు ఇస్తుంది అనే దాని మీద క్లారిటీ ఉన్నవాళ్ళు కొన్ని ఏరియాలు ఉంటాయి. ఆ ఏరియాల్లో తెలుగుదేశంకి ఇప్పటికీ మంచి క్యాండిడేటు, సరైన క్యాండిడేట్ లేని పరిస్థితులు ఉంటాయి. అట్లాంటి చోట పార్టీ జంప్ అయితే కనుక టికెట్ సాధించుకోవచ్చు అని ఒక 20 మంది లేదా 15 మంది ఫిక్స్ అవుతుంటే, మిగతా వాళ్ళు మాత్రం అధికారం టీడీపీకే రాబోతుంది కాబట్టి టీడీపీలోకి వెళితేనే బెటర్గా ఉంటుంది, అధికారంలో ఉంటే సరిపోతుంది, అధికారం ఉన్న పార్టీలో ఉంటే సరిపోతుంది, ఎమ్మెల్యే అయినా అవ్వకపోయినా. అట్లా కాకుండా ఇటే ఉండి వైసీపీ కనుక ఓడిపోతే అటు సిట్టింగ్ ఎమ్మెల్యే పదవి కోల్పోయినట్టు అవుతుంది, పార్టీలో అవమానాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే అధికారంలోకి రాకపోతే టీడీపీ వైపు నుంచి కూడా గతంలో ఎమ్మెల్యేగా చేసినందుకు గాను లీగల్ కేసులు, తలనొప్పులు స్టార్ట్ అవుతాయి మనకి అనే ఒక కంగారులో రెబెల్ ఎమ్మెల్యేలు వైసీపీలో ఉన్నారని, వాళ్ళందరూ దీని గురించి ఆలోచిస్తున్నారని, ఒక మీటింగ్ను కూడా పెట్టుకున్నారని టీడీపీకి సంబంధించిన పాజిటివ్ మీడియా, టీడీపీ వైపు నిలబడే మీడియా ఎక్కువగా దీని గురించి న్యూస్ స్ప్రెడ్ చేస్తుంది. ఇది ఎంతవరకు నిజం అనేది కరెక్ట్ సోర్సెస్ నుంచి మనకు కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి 88 సీట్లు కనుక న్యూస్లో నడుస్తున్నట్టు, పుకారు నడుస్తున్నట్టు, రూమర్స్ నడుస్తున్నట్టు నిజంగానే ఆయన 88 మంది సిట్టింగ్లకి టికెట్లు తీసేస్తే గనక మాత్రం ఖచ్చితంగా జరగబోయేది ఇదే అని ఎవరైనా చెప్పొచ్చు. ఒక్క ఎమ్మెల్యేని ఆపుతాం, ఇద్దరు ఎమ్మెల్యేని ఆపుతాం, 10 మందిని ఆపుతాం, గట్టిగా 15-20 మందిని ఆపుతాం. కానీ 88 మందిని కనుక తీసేస్తే ఒక 50 మంది జంప్ అవ్వడం అనేది చాలా సహజంగా మారిపోతుంది. అది టీడీపీకే ప్లస్ అవుతుంది. మారిన వాళ్ళు సైలెంట్గా ఉండరు కదా. ఆల్రెడీ ఇదివరకు వైసీపీకి ఓటేయించిన వాళ్ళందరితో టీడీపీకి ఓటేయిస్తారు. జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న లొసుగుల గురించి, ఏ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినా ఆ ప్రభుత్వం లొసుగుల గురించి మాట్లాడతారు పార్టీ మారాక. సో ఆ లొసుగుల గురించి ఎలక్షన్ టైంలో మాట్లాడడం అనేది మళ్ళీ జగన్కే తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది. సో ఈ అంశాలన్నీ కన్సిడర్ చేసుకునే వీళ్ళందరూ ఒక సీక్రెట్ మీటింగ్ అరేంజ్ చేసుకున్నారని, రాయలసీమకు సంబంధించిన ఒక మంత్రి, వైసీపీకి సంబంధించిన ఒక ఎంపీ ఈ మీటింగ్లో కీలక పాత్ర పోషించారంటూ వార్తలు వస్తున్నాయి. సో దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఈ స్థాన చలనాలు, మార్పుల వల్ల జగన్ మళ్ళీ గెలిచే అవకాశం ఉందా? జగన్ విల్ విన్ లేదా జగన్ విల్ లూజ్ అని మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.